सोनिक पर पहली बार देखिए द लेजेंड ऑफ हनुमान हर रोज शाम 7 बजे सोनिक पर। Watch full episodes on Jio Hotstar. ఇంకాసేపట్లో మన ఇంటి ముందు ఒక మోటార్ సైకిల్ వచ్చి ఆగుతుంది. ఖచ్చితంగా వస్తుంది. ఆ బైక్ నుంచి ఒకడు చాలా నెమ్మదిగా దిగుతాడు. ఆ తర్వాత అతను చాలా వేగంగా మన ఇంటి వైపు వస్తాడు. ఇప్పుడు చూడండి, ఇంటి కాలింగ్ బెల్ మోగుతుంది. ఇప్పుడు సస్పెన్స్ పూర్తి అయిపోయింది. తన పనిలో చాలా సోమరిపోతుగా ఉండి ఏ పని సరిగ్గా చేయడం తెలియని మహాత్ముడు లడ్డు సింగ్ గారు ఎంట్రీ అవుతున్నారు. అరే బామ్మగారు, మీరు అసలు తలుపులు ఎందుకు తెరిచారు? అరే భీమ్ సింగ్, నువ్వు ఉన్నావుగా, బామ్మగారిని ఎందుకు పని చేయనిస్తావు? ఆపు, నేనిప్పుడు లైవ్ న్యూస్ చెప్తున్నాను. ఇప్పుడు మరి ఆ అమాయకుడైన ఓడిపోయిన లడ్డు సింగ్ గారు మన శివతో బ్రతిమిలాడి అడుగుతాడు, శివ శివ, అడవిలో వేటగాళ్ళందరూ ఉల్ఫ్ బాయ్ ని పట్టుకోవడం కోసం చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. శివ, నాకు నీ సహాయం చాలా అవసరం, నాతో రా శివ అని అడుగుతాడు. బామ్మగారు, మీకు అసలు ఎలా తెలిసింది? అది నేను శివ, అదే నేను బయలుదేరుతున్నానయ్యా. నువ్వు త్వరగా వచ్చేసయ్యా, లేట్ చేయగా. ఓకే లడ్డు సింగ్ గారు. ఎందుకు ఇలా చేస్తున్నావు? అతనికి టీ కాఫీ ఏదైనా ఇవ్వచ్చు కదా. శివ, నువ్వు లడ్డు సింగ్ తో అడవికి వెళ్ళు. ఆ ఉల్ఫ్ బాయ్ ని ఎలాగైనా నువ్వు కనిపెట్టు. వెళ్ళు బాబు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ తాతయ్య. సరే శివ, నువ్వు వెళ్ళు. మంచి పని కోసం నువ్వు వెళ్ళేటప్పుడు నేను ఎలా ఆపగలను? ఆల్ ది బెస్ట్. లడ్డు సింగ్ అంకుల్, నేను మీకు ఒక రహస్యం చెప్పనా? ఉల్ఫ్ ఎప్పుడైనా ఎవరినైనా కొరికిందంటే వాళ్ళు కూడా ఉల్ఫ్ గా మారిపోతారు. వాళ్ళకు కూడా పెద్ద పెద్ద పళ్ళు పెరుగుతాయి. నువ్వు ఎందుకని అందరినీ భయపడుతున్నావు? నేనైతే అసలు ఆ ఉల్ఫ్ బాయ్ దగ్గరికే వెళ్ళను. నన్ను కవర్ చేశాడంటే నేను రిస్క్ తీసుకోను బాబాయ్. లడ్డు సింగ్ అంకుల్, నేను మీకు ఒక రహస్యం చెప్పనా? ఒకసారి ఉల్ఫ్ మనని కొరికితే మనం కూడా ఉల్ఫ్ గా మారిపోతాం. శివ, త్వరగా నా టెంట్కు రావయ్యా. ఉల్ఫ్ నన్ను వెతుక్కుంటూ ఇదిగో ఇక్కడికి వచ్చేసింది అనుకుంటాను. త్వరగా రా. హే హే, షూ షూ షూ, హష్ షూ షూ. శివా శివా. ఓహో, లడ్డు సింగ్ గారు, ఈ మాత్రం దానికి భయపడితే ఎలా? అది ఉల్ఫ్ కాదు, ఒక చిన్న చింపాంజీ. భోజనం వెతుక్కుంటూ వచ్చింది, ఇప్పుడు వెళ్ళిపోయింది. బయటికి రండి. నాకు ఎప్పుడో తెలుసయ్యా అది ఒక చింపాన్సీ అని. ఆ ఉల్ఫ్కి నేను భయపడను అనుకో. లడ్డు సింగ్ అంకుల్, ఉల్ఫ్ మీ వెనకుంది. ఎక్కడ వద్దు నా వెనక రాకూడదు, నా వెనకాల రాకూడదు. నేను పైకి వెళ్ళిపోయాను. లడ్డు సింగ్ గారు, వీళ్ళు ఊరికే ఆడుకుంటున్నారు. మీరు కిందకి దిగండి. లడ్డు సింగ్ గారు, ఇక్కడేవో ఫుట్ ప్రింట్స్ కనపడుతున్నాయి. మీరు వీటిని ట్రాక్ చేయగలరా? లడ్డు సింగ్ అంకుల్, మీ కమాండో ట్రైనింగ్ లో ఫుట్ ప్రింట్స్ ని ట్రాక్ చేయడం గురించి నేర్పిస్తారు కదా. ఇప్పుడు మీ టాలెంట్ చూపించండి చూద్దాం. సూపర్, అది సూపర్. అసలు ఎంత అందంగా నాకు గుర్తు చేసావు. ఇక చూడవయ్యా, నేను అస్సలు ఈ ఉల్ఫ్ బాయ్ ఫుట్ ప్రింట్స్ ని ఎలా కనిపెడతానని. సి వాచ్, యు వాచ్. ఎస్, దొరికింది. అందరూ సైలెంట్ గా నా వెనకాలేర్రా అంటే అసలు భయపడాల్సిన అవసరమే లేదు. నేను ఫుట్ ప్రింట్స్ ని కనిపెట్టేశాను.
లడ్డు సింగ్ గారు, మీరు ఆ. ఫాలో చేసుకుంటూ వెళ్తున్న ఫుడ్ ప్రింట్స్ ఆ. తప్పకుండా అవి మనిషికి చెందినవి కావు. ఆ. అవి ఏదో జంతువుకి చెందినట్టు అనిపిస్తోంది. ఆ? త్వరగా అటువైపు వెళ్దాం. ఏయ్, కదలొద్దు, ప్రశాంతంగా ఉండు. ఏయ్, కదలొద్దు, అలాగే ఉండు. వీడిని గట్టిగా పట్టుకోండి, వీడిని వదిలిపెట్టకండి, వీడిని ఇంకా గట్టిగా పట్టుకోండి. హలో బాస్, బాస్, మీ ఆ వుల్ఫ్ బాయ్ ని పట్టుకున్నాం, ఇప్పుడు ఏం చేయాలి? దేవుడికే ధన్యవాదాలు చెప్పాలి. ధన్యవాదాలు దేవుడా, వాణ్ణి త్వరగా తీసుకురండి. నేను మీ అందరినీ ధనవంతుల్ని చేస్తాను. థ్యాంక్ యూ బాస్. మనం వీడిని సర్కస్ లో చూపించి పెద్ద లక్షాధికారి అయిపోదాం. ఇలా చూడండి అంకల్, ఆ ఉల్ఫ్ బాయ్ ని వెళ్ళనివ్వండి. వదిలేయాలా? చిన్నపిల్లడా, అడవి చాలా భయంకరంగా ఉంటుంది. త్వరగా మీ ఇంటికి వెళ్ళిపో. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకల్. శివ, నా పేరు శివ. నీకెంత ధైర్యం ఉంటే జంగిల్ షికార్నే కొడతావా? పట్టుకోండి. అది మీరు త్వరగా వెళ్ళి అతన్ని కాపాడండి. లడ్డు సింగ్ అంకుల్ చాలా టైట్ గా వల వేసినట్టుగా ఉన్నారు. మీ కమాండో ట్రైనింగ్ లో దీన్ని ఎలా విప్పాలో నేర్పించుంటారు కదా, త్వరగా తీయండి. అరే ఇదంతా పెద్ద విషయమా చెప్పు. ఆ? ఇప్పుడే ఈ క్షణమే ఏం చేస్తానో చూడు. చూసావా, చూడు. అమ్మా, నా మాట విను. నేను నిన్ను కాపాడడానికి వచ్చాను. కొరకు అలా కొరకూడదు. వద్దు వద్దు, నా మాట విను. నన్ను కొరకు, నేను నిన్ను కాపాడడానికి వచ్చాను. వాము, లేదు, మీరే విడిపించండి. అరే నువ్వేం చేస్తున్నావు? నీకు దెబ్బ తగులుతుంది. వాడు ఏం చేయాలనుకుంటున్నాడో చేయని. వాడు అడవిలో ఉన్న మనుషుల దగ్గర నుండి ఏదో నేర్చుకున్నట్టున్నాడు. అరే కొంచెం దగ్గరికి రండి. ఇప్పుడు ఎంత వెచ్చగా ఉందో చూడండి. ఓ, నువ్వు నా బంగారు కొండవి. ఒక్కసారి చూడగానే బాలే నేర్చుకున్నావు. ఇలా చూడు, ఆ నిప్పు దగ్గర నుండి నువ్వు కాస్త దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది అన్నిటినీ కాల్చి పారేస్తుంది. కాస్త దూరంగా ఉండు. నా పిల్లలు, వాళ్ళేదో ప్రమాదంలో ఉన్నట్టుగా ఉంది. ఆ వుల్ఫ్ బాయ్ ఏదో గోతులో పడినట్టున్నాడు. ఇది వింటే బాస్ చాలా సంతోషపడతారు. త్వరగా వెళ్ళి వాళ్ళని కనిపెట్టాలి.
ఈ శబ్దం విని నాకు చాలా భయం వేస్తోంది. శివ, మనం దయచేసి తిరిగి వెళ్ళిపోదామా? పద. లడ్డు సింగ్ ఉండగా అసలు భయం ఎందుకన్నాను? భయాన్ని విసిరి పారేయండి, ముందు అడిగేయండి. ఓకే రండి. 1 2 1 2 1 2 శివ. లేదు శివ, పైకి లాగు, పైకి లాగు, పైకి లాగు. శివ, అసలు లోపల పాప ఉల్ఫ్ బాయ్ మరియు వాడి స్నేహితులు పడిపోయారనుకుంటాను. వెంటనే వాళ్ళని కాపాడు. అలా కోపడకండి. మిమ్మల్ని బయటికి తీయడానికి నేను సాయం చేస్తాను. పిల్లలు ఎక్కడున్నారో కనిపించడం లేదు. అరే, భయపడకండి. మిమ్మల్ని మేము కాపాడతాం. అంతే శివ, అంతే. ఇంకాస్త ఇంకాస్త లాగు. కొంచెం లడ్డు సింగ్ గారు. శివ, కొరకు అలా నో. పైకి రండి. మంచిదయ్యింది, వెళ్ళిపోయారు. లడ్డు సింగ్ గారు, మీకేం కాలేదు కదా? బాగుండడమా? చిన్నప్పటి నుంచి చాలా చదివాను కదా, అందులో ఒకటి చెప్పాడు, ఎవరికి సాయం చేయకని. అలా చేస్తే నీకు చాలా చిక్కులు ఎదురవుతాయి అన్నాడు. చూసావా, సాయం చేశాను, నేను ఇరుక్కుపోయాను. ఇక నా జన్మలో నేను ఎవ్వరికి సహాయం చేయను. నన్ను బయటికి లాగవయ్యా శివ, నన్ను కాపాడు. లడ్డు సింగ్ అంకుల్, ఒక సామెత ఉంది చెప్పనా? నో పెయిన్ నో గెయిన్. శివ, ఇప్పుడేం చేద్దాం? నో. మేము మీ ఫ్రెండ్స్, మిత్రులం. మేము మీకు ఎలాంటి హాని కలిగించట్లేదు. తప్పించుకున్నాం శివ, మనం అందరం తప్పించుకున్నాం. బాస్ సూపర్. బాస్ కి ఈ విషయం మనం చెప్పే తీరాలి. వీళ్ళెవరిని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వకండి. గుడ్ న్యూస్ బాస్, మనం అనుకున్నట్టే ఇక్కడ జరుగుతుంది. మనం తలుచుకోనిది కూడా ఇక్కడ దొరుకుతుంది బాస్. వావ్, చాలా మంచి విషయాన్నే చెప్పావు. మన ప్లాన్ సక్సెస్ అయినందుకు మనం ఆ భగవంతుడికే కృతజ్ఞత చెప్పాలి. సమయాన్ని వృధా చేయకుండా వెంటనే వుల్ఫ్ బాయ్ తీసుకుని అక్కడి నుంచి బయలుదేరండి. ఓకే బాస్. ఇన్స్పెక్టర్ లడ్డు సింగ్, వుల్ఫ్ బాయ్ ని పట్టుకుని జీప్ లో ఎక్కించు. ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ చేత తప్పు పని చేయించాలని అనుకుంటారట్రా? మీ అందరినీ తీసుకెళ్లి జైల్లో పడేస్తాంట్రా. ఏమనుకుంటున్నారండి? ఇన్స్పెక్టర్ లడ్డు సింగ్,
మా దగ్గర కూడా జైలు అనేది ఉంది, కానీ కొంచెం తేడాగా ఉంటుంది. అక్కడికి వెళ్ళాలనుందా? నువ్వు మా సైడ్కి వచ్చేయి. నువ్వు బాగా డబ్బు సంపాదించొచ్చు. మేము చెప్పింది నువ్వు వినకపోతే దెబ్బలు తింటూ నీ ముఖం వాసిపోతుంది. అంకుల్ ఇలా చూడండి, మాలో ఎవరు మీకు సాయం చెయ్యం, కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళండి. ఏటయ్యా పెద్ద మనుషులు మాట్లాడుకుంటుంటే నువ్వు చిన్న పిల్లోడు వచ్చి మాట్లాడుతున్నావు? నీకెంత ధైర్యం ఉంటే మమ్మల్ని ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళమంటావు? ఎన్నిసార్లు చెప్పాలి అంకుల్, పిల్లాడని మాత్రం చెప్పొద్దు. శివ, నా పేరు శివ. వదిలేమంటున్నాను కదా, కాపాడండి, కాపాడండి, నన్ను కాపాడండి. మిత్రులారా, మనుషులకి నా కుమారుడు గురించి తెలిసిపోయింది. తన్ని తీసుకెళ్ళడానికి అందరూ ప్రయత్నిస్తున్నారు. వాడిని వెళ్ళనివ్వండి. వాడు మనిషే కదా, వాడు మనుషుల మధ్య ఉండటమే మంచిది. తను మనుషులతో పాటే ఉండాలి, మేం కూడా ఒప్పుకుంటున్నాం. కానీ మనుషులు తన్ని మనిషిగా భావించి తీసుకెళ్లడం లేదు. వాళ్ళు మంచోళ్ళు కాదు, వీణ్ణి ఓ మృగంలా వేటాడి తీసుకెళ్లాలనుకుంటున్నారు. తన్ని వాళ్ళు మృగంలాగే భావిస్తున్నారు. వాడు మనుషుల మధ్య జీవించటమే వాడికి మంచిది. ఒకవేళ మనుషులు వాడిని ప్రేమగా తీసుకెళ్లారంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అమ్మా, ఆ మనుషులు చాలా మంచోళ్ళు. వాళ్ళు అన్నని ఎప్పుడు కాపాడుతున్నారు. వాళ్ళే చేపని ఎలా తినాలో నేర్పించారు. అవును, వాళ్ళు మంచి వాళ్లే. కానీ ప్రస్తుతానికి మనం ఇప్పుడు ఎవరిని నమ్మడానికి లేదు. నా కుమారుడికి ఇదంతా చాలా తేడాగా ఉంటుంది. తను ముందుగా మనుషులంటే ఎవరో బాగా అర్థం చేసుకోవాలి. అప్పుడే తనకి మంచిది. ఈ రోజు నుంచి అన్ని వైపులా గమనిస్తూనే ఉండండి. మనుషుల్ని చూస్తే ఆ విషయాన్ని వెంటనే వచ్చి నాతో చెప్పండి. హీరామోతి, మీరు మీ అన్నయ్యని ఎక్కడికి దూరంగా తీసుకువెళ్ళొద్దు. అరే, అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు? వుల్ఫ్ బాయ్ ని ఇవాళ కాకపోతే రేపన్నా మనం పట్టుకుంటాం. కానీ ఈ పిల్లోడు శివాని, ఈ రోజు మనం వాడిని ఎలాగైనా దారి నుంచి తప్పించాలి. జాగ్రత్తగా ఆ చిన్న పిల్లోడిని మనం పట్టుకోవాలి. అర్థమైందా? ఓకే బాస్. అమ్మా, నాకు తినడానికి ఏమైనా తీసుకొస్తావా? నాకు చాలా ఆకలిగా ఉంది. వీడిప్పుడు స్పృహలో లేడు. త్వరగా తీసురండి. శివ, అరే వీళ్ళు శివాని తీసుకెళ్ళిపోతున్నారు. లడ్డు సింగ్ అంకుల్, వాళ్ళు శివాని తీసుకువెళ్ళిపోతున్నారు. త్వరగా వాళ్ళని ఫాలో చేయండి. శివాని కాపాడండి. తనే కనుక లేకపోతే మా బాబుని ఎవరు కాపాడగలరు? అంకుల్, మీరు ఇక్కడే ఉండండి, మేము వచ్చేస్తాం.
Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.